If you think differently, I am asking you to think in a smarter way. Opportunities ekkada nunchi ravu, opportunities are to be created, and if you think smart, if you think with a straw, it will happen. You will get more number of opportunities. Straw అనేది మీరు ఏమి గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ అంటే సర్వీస్. స్ట్రా తోటి మన కాకి బయటకు తీసుకొచ్చుకున్నది కదా వాటర్ని. సో ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్పాండ్ ది స్ట్రా అంటే సర్వీస్. ఎప్పుడు భారతదేశ యువత నిజంగా భారతదేశ యువత అని అనిపించుకోవాలి అని అంటే ఇఫ్ దే ఫాలో దిస్ STRAW. ఎస్ అంటే యూ షుడ్ డూ సమ్ సార్ట్ ఆఫ్ సర్వింగ్. మీరు ఏదైనా సరే ఇట్ షుడ్ బి ఫెల్ట్, ఇట్ ఈస్ టు బి యువర్ రెస్పాన్సిబిలిటీ. ఐ యామ్ ప్రౌడ్. మీకు అది కొత్తగా చెప్పనవసరం లేదు. యు బి ఏ పార్ట్ ఆఫ్ మన BBITలో మన NSS వింగ్ ఉంది, NCC వింగ్ ఉంది. బి ఏ పార్ట్ ఆఫ్ సమ్ సర్వీస్ యాక్టివిటీ. మీకు పక్కవాడికి సహాయం చేయడం అనేది మన భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా ఉన్న ఒక కట్టుబాటు. వీఆర్ నాట్, మనకంతా ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ స్వార్థ రహితంగా ఆలోచించకుండా స్వార్థపూరితంగా ఆలోచించి మనం ఏం చేస్తున్నామంటే పక్కవాడి గురించి పట్టించుకోవడం లేదు. పక్కవాడి గురించి అంటే మీరు అడుక్కునే వాళ్ళైనా సరే మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం కోసం మీరు ఎంతో కొంత సహాయం చేయొచ్చు. ఎంతో కొంత మీరు అనుకున్న దాంట్లో కొంచెమైనా పక్కవాడికి పెట్టచ్చు. దట్ ఈస్ ద సర్వీస్. ఇప్పుడు మొన్న మధ్యనే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అన్నారు, సొంత లాభం మొత్తమా అనుకుని పొరుగు వాడికి తోడ్పడబోయి. భారతదేశ యువకులందరూ కావాల్సింది ఏంటంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. పక్క వాళ్ళ గురించి ఆలోచించని యువత నిజమైన యువత కాదు. దే ఆర్ నాట్ రియల్లీ ది యూత్ ఆఫ్ ది నేషన్. దే ఆర్ సంబడి ఫారిన్. పక్క వాళ్ళ గురించి మీరు ఆలోచించకుంటే మీ గురించి ఇంకెవరో ఎందుకు ఆలోచిస్తారు? ప్లీజ్ అండర్స్టాండ్. మీకు ఏదైనా సరే మీకు ఉన్నంతలో ప్రతిసారి డబ్బు రూపేణా సహాయం చేయవలసిన అవసరం లేదు. ఇట్ నీడ్ నాట్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ పార్టింగ్ సమ్ మనీ యు హ్యావ్. ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ సర్వీస్. మీరు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇలాంటివి వేలకు వేలు వస్తాయి. వందలు చేయొచ్చు. ఆలోచనలు మనకు వేలు వచ్చినా చేయడానికి ఒక్క చిన్న మీరంతా అనుకుంటే ఎలా అయితే ఈరోజు ఇలా చేశారు, మీరు మిగతా వాళ్ళందరికీ ఆదర్శం కావాలి. ప్లీజ్ డూ నాట్ దిస్ ఈస్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ అదర్స్. మనం ఏదో సర్వీస్ చేస్తున్నాం పక్క వాళ్ళ కోసం అని అనుకుంటున్నాము, కానీ వీఆర్ సర్వింగ్ అవర్ సెల్స్. వీఆర్ మేకింగ్ అవర్ కంట్రీ రిచ్ ఇన్ ది ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్స్. సో సర్వీస్. ప్లీజ్ బీ ఆల్వేస్ విల్లింగ్ టు సర్వ్. ప్లీజ్ బీ ఆల్వేస్ విల్లింగ్ టు సర్వ్. మీకు ఏ కెపాసిటీలో అయినా సరే ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా, ఇన్ ఫ్యూచర్ ఇంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్. అండ్ పక్క వాళ్ళను కూడా మోటివేట్ చేయండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు మోటివేట్ ఫర్ సర్వింగ్. ఏదో ఒక కెపాసిటీ. మీకు చదువు చెప్పు, పక్కన వాళ్ళకి ఆ ఆత్మవిశ్వాసాన్ని నింపు, ఏమైనా సరే. ఇలాంటి ప్రాజెక్ట్ భవిష్య లాంటి ఇదిగో పక్కన వాళ్ళకి సమాచారం ఇచ్చైనా సరే యూ కెన్ డూ సర్వీస్. స్వార్థపూరితంగా ఆలోచించద్దు. డు నాట్ థింక్ వెరీ సెల్ఫిష్లీ. దెర్ ఇస్ నో నీడ్. నిజంగా వీళ్ళందరికీ ఏం అవసరం అంటే ఇప్పుడు మీకు అందరికీ స్కాలర్షిప్స్ కొత్తగా వస్తాయా? వై ఆర్ వి ట్రైయింగ్ టు గివ్ ద నెక్స్ట్ జనరేషన్? ఇలాంటివి తక్కువైపోతున్నాయి. ప్లీజ్ మోటివేట్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బికమ్ లీడర్స్ అండ్ మోటివేట్ అదర్స్. దెన్ టీ అంటే ట్రావెల్. స్ట్రాలో ఎస్ అంటే సర్వీస్, టీ అంటే ట్రావెల్. ప్లీజ్ ట్రావెల్ length and breadth of the country, length and breadth of whatever place you are in.
మీకు చాలా చాలా ఉదాహరణలు నేను చెప్పనవసరం లేదు. టేక్ ద పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్. మహాత్మా గాంధీ ఎలా అయ్యాడు అంటే, బిఫోర్ స్టార్టింగ్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫర్ అవర్ కంట్రీ, హీ హాస్ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ. మీకు ఖేడా సత్యాగ్రహ కానీ, చంపారన్ సత్యాగ్రహ కానీ, యాక్చువల్లీ మహాత్మా గాంధీ ఈవెన్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ది నేషన్ ఫర్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, డైరెక్ట్ స్ట్రగుల్ అవ్వకముందే హీ వాస్ seen everywhere. ఎలా అవుతుంది అని అంటే, మీకు ఇఫ్ యూ ట్రావెల్ యువర్ హారిజాన్స్ విల్ బి వైడెన్. మీకు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ స్వామి వివేకానంద. బిఫోర్ హీ హాస్ బికమ్ somebody, before he has come to know about somebody, he used to travel. సరే, మేము చదువుకుంటున్నాం కదండి, మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి అని అంటే, ఐ టెల్ యూ మై ఎగ్జాంపుల్ ఆల్సో. ట్రావెల్ చేయడం మూలాన ఎంత మీకు మీ జ్ఞాన చక్షువులు అని అంటారు కదా, మన జ్ఞానోదయం అవుతోంది అనేసి. See the people who have traveled the length and breadth of the country or length and breadth of any part. ఒక్క చోట ఉండకుండా ప్రతి మన ఇండియన్ కల్చర్ని తెలుసుకోవచ్చు. నేను కూడా ట్రావెల్ చేశాను. అయితే నా ట్రావెల్ పర్పస్ వేరు. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఈజీగా సివిల్ సర్వీసెస్ రాలేదు. మీరు చాలా మందికి ఆ విషయం తెలుసు. నేను 4-5 సార్లు రాస్తే కానీ రాలేదు. సో ప్రతి ఎగ్జామినేషన్ అప్పుడు సివిల్ సర్వీసెస్ డిఏఎఫ్ అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే ముందు ప్రిలిమ్స్ అందరూ ఒక సింపుల్ అప్లికేషన్ ఫామ్, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ లో వీ హ్యావ్ టు గివ్ హాబీస్ గురించి, నీ హాబీ ఏంటి అనేసి అన్నారు. చూస్తే అరే నాకేం హాబీ ఉంది, పొద్దున్నే లేస్తాను, టీవీ చూడడం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వాచింగ్ టీవీ అని పెట్టాలా? సరే, పాటలు పాడతాను అంటే పాటలు పాడటం లేదు. ఇప్పుడులాగా ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నానంటే అప్పుడు ఏం లేదు. జస్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్. వాట్ ఐ వాజ్ హ్యావింగ్, వాచింగ్ క్రికెట్, కుకింగ్, లేకపోతే వాచింగ్ టీవీ, ఇలాంటివి పెట్టాలా? లిసనింగ్ టు మ్యూజిక్, ఇలాంటివి హాబీస్ అసలు అని ఆలోచిస్తూ నాకు అసలు ఏది ఇంట్రెస్ట్, వాట్ ఐ ఇంట్రెస్టెడ్ ఇన్ అనేసి అనుకుని అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు. కానీ నాకు బహుశా భారతదేశం మొత్తం తిరగడం ఇష్టమేమో అని అనుకుని ఐ హావ్ పుట్ ట్రావెలింగ్ యాజ్ మై హాబీ ఆర్ విజిటింగ్ న్యూ ప్లేసెస్, టు బి వెరీ వెరీ ప్రిసైజ్. డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ లో నేను రాసింది ఏంటంటే విజిటింగ్ న్యూ ప్లేసెస్. సో దానికోసం నేను ఒక హాబీ ఉండాలి కాబట్టి పెట్టుకున్నాను. స్టాంప్ కలెక్షన్ ఇట్లాంటివి చాలా చాలా పెట్టుకోవచ్చు. కానీ ఏం చేద్దాం, ఏదైతే బాగుంటుంది అని ఆలోచించి ఐ హావ్ పుట్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. సో నేను ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. హౌ షుడ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అనుకున్నాను. కానీ బిలీవ్ మీ, I have traveled all over the country with just 5,000 rupees. 5,000 రూపాయలతోటి దాదాపు ఒక 7 నెలలు I have traveled all over the country, length and breadth of the country, to even Assam, to Gujarat, to Jammu and Kashmir, to Andaman Nicobar also. ఎలా చేశాను అనేది మీకు చెప్తాను. జస్ట్ because I feel that you are my young brothers and sisters, my dear young friends. నేను ఎలా వెళ్ళేవాడినంటే, I used to start from Guntur in a train, రాత్రి పూట. I used to go to a next station. నాకేంటంటే మన ఇండియాలో అప్పుడు 26 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉండేవి. యునెస్కో గుర్తించిన 26 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉండేవి. ఆ 26 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ని చూడాలి అనేసి ఒక కోరిక కలిగింది. సో వాట్ ఐ హావ్ డన్, ఒక రూట్ వేసుకునేవాడిని
ఇండియన్ రైల్వే మ్యాప్ తీసుకునేవాడిని. ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కితే ఇఫ్ ఐ స్టార్ట్ హియర్ ఇన్ గుంటూరు, ఐ యూజ్ టు కవర్ వన్ సెక్టార్. ఒక భువనేశ్వర్ వైపు దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి గుంటూరుకి వెళ్ళిన రూట్లో కాకుండా మళ్ళీ తిరిగి వచ్చే రూట్లో వేరే రూట్లో వచ్చేవాడు. సో రాత్రి పూట స్టే ఈజ్ నాట్ నెసెసరీ బికాస్ ఐ యూజ్ టు ట్రావెల్. అండ్ ఆ టైంలో రాత్రి పూట రిజర్వేషన్ చేయించుకునేవాడిని స్లీపర్ క్లాస్. ఐ యూజ్ టు నాకు అప్పుడు పడుకోవడం అయిపోయింది, ట్రావెల్ అయిపోయింది. దెన్ ఫ్రెషింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మన స్లీపర్ క్లాస్ బోగీలో ఇది ఉంటుంది కదా. ఐ యూజ్ టు ఫ్రెషన్ అప్, స్నానం కూడా దానిలోనే చేసేసి పొద్దున్నే ఎక్కడైతే వరల్డ్ హెరిటేజ్ సైట్కి వెళ్ళాలో ఐ యూజ్ టు అటెండ్ దేర్ అండ్ స్టే దేర్. అక్కడ చూడడానికి భారతదేశంలో ఆర్టికల్ 19 ఉంది కదా, ఫ్రీడమ్, ఐ కెన్ మూవ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. I used that. I have roamed around and I have got more knowledge, more amount of knowledge. బీహార్లో వాళ్ళు ఆహార పదార్థాలు ఎలా తీసుకుంటారు, లడ్డు ఉంటుందని, వాళ్ళల్లో ఈ ఫెస్టివల్స్ కొన్ని వేరుగా ఉంటాయి అనేసి ఐ హ్యావ్ సీన్, విట్నెస్డ్ విత్ మై ఐస్. చదువుకోవడం కాకుండా ఐ హ్యావ్ విట్నెస్డ్ విత్ మై ఐస్. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఇలా 7 times. ఒక చోట నుంచి ఇంకో చోటకి వచ్చేటప్పుడు 15 రోజుల టూర్, ఎక్కడ రాత్రి పూట స్టే ఉండనవసరం లేదు. ఐ హావ్ గాన్ టు ప్లేసెస్ ఆల్మోస్ట్ ఇన్ మై 7 months ఆఫ్ జర్నీ. ప్రతి 15 రోజులకి ఒకసారి అట్లా వెళ్ళి వస్తూ ఉండేవాడిని. 15 రోజులు బ్రేక్ తీసుకునేవాడిని, 15 రోజులు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఐ హావ్ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద కంట్రీ with the rail network. Fortunately, we have a greater rail network in the whole of Asia. So we should be thankful to our government. Sorry, travel. I want all of you to travel and travel చేయడం అంటే నేను I used to talk to ఆగ్రాలో అప్పట్లో రిక్షాలు కూడా ఉండేవి కాదు, ఒక్కటో రెండే ఉండేవి. I used to talk to all sects of people. నాకు వచ్చి రాని హిందీలో, ఇప్పుడంటే కొంచెం బాగానే వచ్చి కానీ అంతకుముందు అసలు ఆ వచ్చి రాని హిందీలో యువర్ ఆరిజిన్స్ విల్ బి వైడెడ్. దట్ ఈస్ వై ఐ సే దట్ యూ షుడ్ ట్రావెల్. ఎస్ అంటే ఇందాక ఏమనుకున్నాం, సర్వీస్. టీ అంటే ట్రావెల్. ఆర్ అంటే రీడ్. ప్లీజ్ రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. రీడ్ యాజ్ మెనీ బుక్స్ యాజ్ పాసిబుల్. మీకు మీ సొంత ఒపీనియన్ ఉండాలి. వాట్ షుడ్ యూ రీడ్? Read about history. Read about how we have మనకు అంతకు ముందు ఎలా ఉండేది. రీడ్ అబౌట్ అవర్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్. ఎంత మంది త్యాగాలు చేస్తే మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. రీడ్ అబౌట్ ఎనీథింగ్ దట్ మైట్ బి ఇంట్రెస్టింగ్ యూ. మీకు ఏది ఇంట్రెస్టో అదే చదవండి. మీకోసం కొత్తగా ఇవే చదవాలని నేను చెప్పడం లేదు. జనరల్గా సరే నాకు ఏదైనా పర్వాలేదు అని చెప్పే వాళ్ళకి నేను చెప్తాను, రీడ్ అబౌట్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ బికమ్ గ్రేట్. Read about biographies of people who have served the nation. Read about people who have become great. Read about biographies of scientists. Read about Swami Vivekananda. Read about Mother Teresa. Read about Mahatma Gandhi. Read about any person whom you feel like వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు అని తెలుసుకోవడం మంచిది. ప్లీజ్ రీడ్ మోర్. రీడ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. మిమ్మల్ని మీరు మీలాంటి నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి చదవండి. డు నాట్ గెట్ క్యారీడ్ అవే బై ది ఒపీనియన్ ఆఫ్ అదర్స్. మీకు వాట్సాప్ ఫార్వర్డ్లో ఏవేవో వస్తున్నాయి. ప్లీజ్ డు నాట్ గెట్ క్యారీడ్ అవే బై ది ఒపీనియన్ ఆఫ్ అదర్స్. చాలా వరకు ఇట్ ఈస్ ఫౌండ్ దట్ 90% ఆఫ్ దెమ్ ఆర్ ఫేక్. సో యూ షుడ్, యాజ్ my young brothers and sisters, you should be much more empowered. If you are empowering ఎప్పుడు వస్తుందంటే you should have the originality of thought. మీరు సొంతంగా చదువుకున్నది అయి ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి సమ్ అదర్స్ ఒపీనియన్. ఎవరో ఒపీనియన్ తోటి మనం ఉండకూడదు. ప్లీజ్ రీడ్ ఆల్ బై యువర్ సెల్ఫ్. ఐ హావ్ సీన్ మీ చైర్మన్ గారి పర్సనల్ ఛాంబర్లో ఐ హావ్ సీన్ లాట్ మెనీ బుక్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ హీ ఈస్ రీడింగ్ ఈవెన్ టిల్ టుడే. అలాంటప్పుడు మనం ఇంకెంత చదవాలి?
మనం ఇంకెంత ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. వారికి తెలీదా వేరే ఛానల్స్ ద్వారా, వేరే సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం. వై ఏ పర్సన్ రీడ్స్, సో ప్లీజ్ డూ రీడ్. ఏ స్ట్రాలో ఏ అంటే ఆస్పైర్, మీకంటూ మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. జస్ట్ డు నాట్ బీ వితౌట్ ఎనీ గోల్. ఏదైనా సరే ఈ లక్ష్యాన్ని నేను ఈ టైంలో చేరుకోబోతున్నాను అనేది ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ ఎ గోల్ అండ్ ప్లీజ్ ఆస్పైర్ టు బి సంబడి. మీరు ప్రస్తుతానికి ఎవరిని చూసి మోటివేట్ అవుతారో, మీ చైర్మన్ గారిని కానీ, లేకపోతే పామర్ సాంబశివరావు గారిని కానీ, శామ్యూల్ రెడ్డి గారిని కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఏ సక్సెస్ఫుల్ అయిన ఏ పర్సన్ అయినా సరే, ఎవరినైనా చూసి మీరు మోటివేట్ అయితే వాళ్ళలాగా కనీసం మీరు ఆ స్టేజ్ అక్కడ ఉన్నారు. వై షుడ్ యూ నాట్ బీ కాల్డ్ హియర్? ఇంకా పెద్ద దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ స్టేజ్, బట్ ఇంకా పెద్ద స్టేజ్. యూ షుడ్ బి రికగ్నైజ్డ్ ఆల్ ఓవర్ ద స్టేట్, నాట్ జస్ట్ స్టేట్, కంట్రీ, నాట్ జస్ట్ కంట్రీ, వరల్డ్, నాట్ జస్ట్ వరల్డ్, యూనివర్స్. మీరు అనుకుంటే ఇంత సాధించారు. మీరు నిజంగా అనుకుంటే, మీ గురించి మీరు అనుకుంటే, ఇఫ్ యూ రియల్లీ ఆస్పైర్ టు బికమ్ ఎనీ పర్సన్, యూ కెన్ బికమ్ లైక్ అబ్దుల్ కలాం, యూ కెన్ బికమ్ లైక్ మదర్ తెరెసా, యూ కెన్ బికమ్ లైక్ మహాత్మా గాంధీ, యూ కెన్ బికమ్ లైక్ ఎనీ అదర్ పర్సన్. ఏ ప్రపంచంలో మీకంటూ ఇదిగో గొప్పవాళ్ళు వీళ్ళు అని మీరు అనుకున్నప్పుడు మీకు కూడా ఆ సత్తా ఉంది. యూ కెన్ ఆల్సో బికమ్ సంబడి. సో ప్లీజ్ ఆస్పైర్ టు బికమ్ గ్రేట్. మీకు అందుకని ఒక గోల్ అంటూ ఉండాలి. లాస్ట్ డబ్ల్యూ అంటే రైట్ అంటే నేనేమని చెప్తానంటే, మీకంటూ ఒక గోల్ని నిర్దేశించుకున్న తర్వాత, మీకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ప్రతిరోజు మీరు డైరీ రాయండి. ఈ రోజు లక్ష్యాన్ని చేరుకోవడంలో నేను ఎంతవరకు సఫలీకృతమయ్యాను అనేది రాసి పెట్టుకోండి. ప్లీజ్ రికార్డ్ ఇట్ ఇన్ రైటింగ్. నేను చాలా సార్లు ప్రతి మీటింగ్ లో చెప్తా ఉంటాను, ప్లీజ్ రైట్. మీకు ఏమనిపిస్తుందో అది రాయండి. వీలైతే రైటింగ్ అంటే డైరీనే కాదు, యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్, యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ బై యువర్ రైటింగ్స్. పోయిట్స్ ఇలా కమ్మని కూడా నేను అనట్లా, అయితే మంచిది. మీకంటూ సొంత అభిప్రాయాలు ఏర్పడిన తర్వాత మీరు ఊరుకోలేరు. యూ విల్ సర్టన్లీ పుట్ యువర్ పెన్ ఆన్ ది పేపర్ అండ్ దట్ విల్, అంతవరకు ఈ భారతదేశ సంస్కృతి సుసంపన్నమవుతుంది. ప్లీజ్ రికార్డ్. అది పోనీ లిటరేచర్ వర్క్స్ కాకపోయినా పర్వాలేదు, సమాజానికి ఉపయోగపడే మీ భావనలు అయినా అవ్వకపోయినా పర్వాలేదు, కనీసం మీ గురించి నేను ఎంతవరకు ఈ రోజు నా లక్ష్యాన్ని చేరుకున్నాను అనేదైనా ప్లీజ్ రికార్డ్ ఇట్ ఇన్ రైటింగ్.